చాలా రోజుల తర్వాత రోజులు కాదు నెలల తర్వాత మా అన్నయ్య వదిన కలిసి హైదరాబాద్ వచ్చారు. కానీ మా ఇంటికి కాదు, మా బావగారి ఇంటికి వచ్చారు. వాళ్ళు రావడానికి రీజన్ ఏంటి అంటే, ఈరోజు మా మావయ్య గారు చనిపోయిన రోజు. ఆయన చనిపోయి 2 years అవుతుంది. ఆయనది ఈరోజు తద్దినం పెడుతున్నాము. సో అందుకని అన్నయ్య ఈ కార్యక్రమం అంతా జరిపిద్దామని అనుకున్నారు. అందుకని వాళ్ళిద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చారు. మాకు మా బావగారి ఇంటికి 1/2 hour డిస్టెన్స్ ఉంటుంది. సో మేము కూడా ఇంకా మార్నింగే రెడీ అయిపోయి చాలా ఎర్లీగానే మా బావగారి ఇంటికి రీచ్ అయిపోయాము. మేము లైవ్లో కలిసేది చాలా తక్కువ, కానీ మా వాడు వాళ్ళ అత్తని మావయ్యని గుర్తుపట్టేశాడు. ఎందుకంటే మేము డైలీ వీడియో కాల్స్ చేసుకుంటాం. డైలీ కాకపోయినా మినిమం 2-3 days గ్యాప్లో అయినా చేసుకుంటాము. అందుకే వాళ్ళతోటి మా వాడు చాలా ఈజీగానే మింకిల్ అయిపోయాడు. ఆ రోజైతే నా దగ్గరికి కానీ మా ఆయన దగ్గరికి కానీ అసలు రాలేదు. వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేశారు. అదే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గరగా ఉంటే పర్లేదు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా దూరంగా ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మేము once a year మీట్ అవుతాము, ఎందుకంటే ఎవ్వరికీ కుదరదు. కానీ అందుకని చెప్పి అట్లీస్ట్ మేము కలవకపోయినా వీడియో కాల్స్లో అయినా మా వాడికి రిలేషన్స్ అన్నవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. మా వాడితో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఈ లిఫ్ట్. సినిమాలకి వెళ్ళినా, షాపింగ్స్కి వెళ్ళినా, ఇదిగో ఇలా అపార్ట్మెంట్స్కి వచ్చినా ఇక్కడే ఉండిపోతాను అంటాడు. ఉంటే పర్లేదు, ఎవరు వెళ్తే వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళిపోతాను అంటాడు. అదే మాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం. వీడి లిఫ్ట్ పిచ్చి చూసి మేము సగానికి సగం షాపింగ్గా మానేసుకున్నాము. షాపింగ్కి వెళ్తే ఇంక అక్కడే ఉంటానంటాడు. ఇక నేను రానన్నానని వాళ్ళ అత్తని చూడండి ఎలా కాగబడుతున్నాడు. వాళ్ళ అత్త ముద్దిస్తేనే తీసుకెళ్తానంటే మా వాడు చూడండి ముద్దులు ఎలా పెడతాడో అట్లా ఉంటుంది మరి మా వాడితోటి. చలో బాయ్.